హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 55వ భాగం. 42వ మజిలీ. గోపబాలుడు మణిసిద్ధునితో ఇలా అంటున్నాడు. మహాత్మా, అది మంచమో విమానమో కీలురథమో తెలియటం లేదు. వినండి, ఈ ఊరికి అవతల భూమి అంత ఎడారిలా ఉన్నది. ఆ ఇసుక నేల మీద సూర్యకిరణాలు పడి ప్రతిఫలించి వజ్రంలాగా తళుక్కుమని మెరుస్తుంటే అది చూసి ఆశ్చర్యపోయి అక్కడక్కడే తిరుగాడుతున్నాను. అప్పుడొక నీడ నాకు దగ్గర నుంచి పాకుతూ అవతలికి వెళ్ళింది. ఆ ఛాయ పోలిక చూస్తే ఒక మనిషి ఎవరో మంచాన్ని తల మీద పెట్టుకొని ఆకాశాన పోతున్నట్లు కనిపించింది. నాకు ఆ వృత్తాంతం వినిపించి ఆనందం కలిగించండి అని ప్రార్థించగా మణిసిద్ధుడు తన మణి ప్రభావం చేత ఆ ఉదంతాన్ని అంతటినీ ఆకళింపు చేసుకుని ఇలా చెప్పసాగాడు. పుష్పహాసుని కథ. గోపాల, వినుము. గంగా తీరంలో సింధువారము అనే నగరాన్ని ధనుంజయుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సుందరకుడు అనే కొడుకు, లలిత అనే కూతురు జన్మించారు. ధనుంజయుడు ఒకనాడు సభలో ఉండగా ఒక దూత వచ్చి, దేవా, గుహుడు అనే పల్లెవాడు తన 10 ఏళ్ల కొడుకును వెంట పెట్టుకొని వచ్చి తమ దర్శనం కోరి ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పగా ప్రవేశపెట్టమన్నాడు ఆ ప్రభువు. గుహుడొచ్చి చంకలో ఉన్న కొడుకును దింపాడు. ఆ బాలుడి అందము రాజును ఎంతో ఆశ్చర్యపరిచింది. ఆ పిల్లవాడి చక్కదనాన్ని చూస్తూ, ఇటువంటి బాలుణ్ణి మా వంటి చక్రవర్తుల కులంలో పుట్టించక ఇలాంటి నికృష్ట కులంలో పుట్టించిన ఆ బ్రహ్మను తిట్టినా తప్పులేదు అని మనసులో అనుకుంటూనే అప్పటికీ అనుమానం తీరక, వీడు నీ పుత్రుడేనా అని అడిగాడు. అవును, వీడు నా కొడుకే అన్నాడు గుహుడు. ఆ పిల్లవాణ్ణి దగ్గరికి రప్పించుకొని వాడి బుగ్గల్ని మెల్లగా పుణికి, నీ పేరేమిటి అని అడిగాడు. వాడు చిన్నగా నవ్వుతూ పుష్పహాసుడు అని ముద్దుగా చెప్పాడు. మంచి పేరే పెట్టావు. వీడి నవ్వే వీడి పేరు చెప్తున్నది. ఏం పని మీద వచ్చావు అని రాజు అడగ్గా తన తలపాగా మడతలో నుంచి ఒక రత్న కంకణాన్ని బయటకు తీసి, దేవా, గాలం వేస్తే మంచి చేప ఒకటి చిక్కింది. దాన్ని కోసేసరికి దాని పొట్టలో నుంచి ఈ కంకణం బయటపడింది. ఇది మా బోటి వాళ్ళ దగ్గరుండటం తగినది కాదని తమరికి కానుకగా ఇద్దామని తీసుకువచ్చాను అన్నాడు. ధనుంజయుడు ఆ కంకణాన్ని అటూ ఇటూ పరిశీలించగా ఏదో గుర్తొచ్చిన వాడిలా శోకిస్తూ, అయ్యో సోదరి గంధర్వదత్త, నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో కదా. అయ్యయ్యో, నీ సౌందర్యమంతా నీటిపాలైంది కాబోలు. అకట నీ కాపురం ఎంతలోనే మాయమైపోయిందే అంటూ కళ్ళు ఒత్తుకున్నాడు. అక్కడికి సమీపంలో ఉన్న ఆయన స్నేహితుడు దేవముఖుడు అనే విప్రుడు, రాజా, ఎందుకలా శోకిస్తున్నారు అని అడగ్గా, స్నేహితుడా, ఇది గంధర్వుడు ఇచ్చిన కంకణం. దీన్ని బట్టి మా వాళ్ళు గంగా నదిలో పడి చనిపోయారనిపిస్తున్నది. అతి తక్కువ కాలంలో విధి పగబట్టి 3 ప్రాణాల్ని బలి తీసుకుంది. మన లలిత జనించినప్పుడు తనకు కోడలు కలిగిందని బ్రహ్మానందపడింది. ఏ ముచ్చట తీరింది కాదు అని దీన్ని లలితకి ఇచ్చిరా అని తన స్నేహితుని చేత ఆ కంకణాన్ని అంతఃపురంలోకి పంపించాడు. గుహుడా, నీవీ వస్తువు దాచుకోకుండా తెచ్చిచ్చినందుకు సంతోషిస్తున్నాను. నీకేదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. కోరికతోనే మీ దర్శనానికి వచ్చాను. కానీ నేనిచ్చిన ఈ వస్తువు మీకు విచారాన్ని కలిగించింది కనుక ఇంకోసారి తమ దర్శనానికి వస్తాను అన్నాడు అతను. కానీ రాజు, లేదు లేదు, ఇది మాకెంతో సంతోషం కలిగించింది. నీ కోరికేమిటో చెప్పు అని బలవంతం చేయగా, దొర, నాకు ఈ పిల్లవాడు లేకలేక కలిగాడు. చాలా గారాభంగా పెంచుకుంటున్నాను. ఏదడిగినా కాదనకుండా చేస్తూ వచ్చాను. ఇప్పుడు వీడు అలవి మాలిన కోరికలు కోరుతున్నాడు. గొప్ప చదువులు దేవరవారి పాఠశాలలో చదువుకుంటాడట అనగానే ముచ్చటపడిన ఆ రాజు కూడా అందుకు సరేనన్నాడు. యువరాజుతో సమానంగా అదే పాఠశాలలో అదే గురువుల దగ్గర విద్యకు అనుమతి పత్రం ఇచ్చాడు.
గురువులే పుష్పహాసుడి గ్రహణశక్తికి ఆశ్చర్యపోయేలా అన్నింటిలోనూ అఖండ పాండిత్యం సంపాదించాడు. సుందరకుని కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా అన్నిటిలోనూ విద్య నేర్చాడు. ధనుంజయ మహారాజు కొంతకాలం తర్వాత తన కొడుకు ప్రతిభ పరీక్షించాలనుకుని, కుమారా, నేను రాజకార్యాలలో మునిగి నీ చదువు పట్ల అంతగా పట్టించుకోలేదు. ఏ విద్యలు చదివి దేనిలో ప్రావీణ్యం గడించావు అని అడిగాడు. రాజకుమారుడు ముందుగా గురువుల మీద నెపం నెట్టాలని చూశాడు. మేమిద్దరికీ సమానంగానే బోధిస్తాం, ఒకరెక్కువ ఒకరికి తక్కువ చెప్తామా ప్రభు అన్నారు వాళ్ళు. తర్కంలో పాండిత్యం చూడదలిచినా, గుర్రపు స్వారీలో ప్రతిభ చూపించమని అడిగినా తన కొడుకు ఏదో ఒక కుంటి సాకు చెప్పడం గమనించాక లోపం తన కొడుకులనే ఉన్నదని గ్రహించుకున్నాడు. పుష్పహాసుడి మీద ఈర్ష్య కూడా ఉందని తెలిసి తన కొడుకునే మందలించాడు. లోకజ్ఞానం వల్ల గుహుడు ఈ సంగతి పసిగట్టి పుష్పహాసుణ్ణి ఇక పాఠశాలకు పోవద్దన్నాడు. ఒకరోజు దైవవశాన గుహుడికి ఇంకో చేప కడుపులో రెండో కంకణం కూడా దొరికింది. విద్య నేర్పించినందుకు కృతజ్ఞతగా ఆ కంకణాన్ని రాజుకిచ్చి రమ్మని కొడుకుని పంపగా, రాజుగారు వేటకెళ్ళినట్లు తెలిసి పోబోతూ ఉంటే పుష్పహాసుడు రాజపుత్రిక లలిత చేత బలవంతంగా ఆమె అంతఃపురానికి రప్పించబడ్డాడు. అప్పటికి చెలికత్తెలంతా తలొక పని మీద వెళ్లారు. పుష్పహాసుణ్ణి తిలక అనే అంతఃపుర దాసి లలిత దగ్గరకు తీసుకువెళ్ళింది. అప్పుడామె వీణ వాయిస్తూ మనోహరంగా పాడుతోంది. పాట పూర్తయ్యాక కంకణం తెచ్చింది ఇతడే అని తిలక పరిచయం చేసి ఇద్దరూ ఒకరినొకరు చూసుకునేలాగా చేయటమేగాక ఆ పిల్లకి కంకణము అతని చేతనే తొడిగించింది. విద్య, వినయము, వాటికి మించిన సౌందర్యము గల పుష్పహాసుణ్ణి తొలి చూపులతోనే లలిత వలచింది. తాను ప్రమాదంలో పడ్డట్టు గ్రహించుకున్న ఆ పల్లెవాడు వెళ్ళి వస్తానని ఇక అక్కడ ఉండకుండా బయటకు వస్తూ ఉంటే రాజు కొడుకు సుందరకుడు అడ్డుకున్నాడు. అంతఃపురంలోకి అనుమతి లేకుండా ప్రవేశించావంటూ అసూయ కొద్దీ అతన్ని నేరారోపణ మీద శిక్షించాలనుకున్నాడు. అల్పబుద్ధులు గల వారికి మెల్లగా చెప్తే అర్థం కాదని ఒక్క పిడికిటి పోటుతో రాజకుమారుణ్ణి అవతలకు నెట్టి కంకణం అందజేయటం అనే పని దిగ్విజయంగా పూర్తి చేసుకొని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు పుష్పహాసుడు. సందర్భం దొరికింది కదా అని సుందరకుడు ఎలాగైనా తన ప్రత్యర్థిని చెరసాలలో పెట్టించదలచి పుష్పహాసుడు తనని చచ్చిపోయేంతగా కొట్టాడని అంతఃపుర స్త్రీల దగ్గర సానుభూతి పొందేలాగా చికిత్సలు అవి రాజవైద్యులు అని హడావుడి ప్రారంభించాడు. బాధ నటిస్తూ మూలుగుతూ అతడెంతో హింసించాడన్నట్లుగా నటించాడు. లలిత కూడా దీనికి కంగారు పడుతూ, తిలక, ఇందువల్ల మనకేమీ ముప్పు రాదు కదా అని అడిగింది. ఆమె అభయం ఇచ్చింది. సుందరకుడిది నటన అని తెలియక, అమ్మో, రాజపుత్రుణ్ణి పుష్పహాసుడు పొట్టన పెట్టుకో చూశాడు. కేవలము లోపలికి ఎందుకు వెళ్ళావని అడిగినందుకే ఇలా చావబాదిన దుర్మార్గుడికి విశ్వాసమేముంటుంది? రాజుగారు చదువు చెప్పించింది ఇందుకా? స్వామి ద్రోహి అంటూ అసలు జరిగిందేమిటో తెలుసుకోకుండానే పుష్పహాసుణ్ణి అంతఃపుర స్త్రీలు నిందించసాగారు. ఆహా, లోకం ఎంత గుడ్డిదో కదా! ప్రభుపక్షపాత దృష్టి అంతఃపురంలో ఆడవాళ్ళకుంటుందనే గదా ఆ ఈర్ష్యాగ్రస్తుడు అంతగా నటించాడు. ఆ వార్తకి చిలువలు పలువలు చేరి ఒకరి నోటి నుంచి ఒకరి చెవికి, వారి నుంచి మరొకరి చెవికి చేరేసరికి దాని అసలు స్వరూపమే మారిపోయింది. ఆ వార్త అంతఃపురం దాటి పట్నంలోకొచ్చేసరికి ఎన్నెన్ని రంగులు పులుముకుందో విన్నప్పుడు దానికి కారకుడైన పుష్పహాసునుడికే మతిపోయింది. గుహుడు కొడుకుని మందలించబోగా, తండ్రి, నీ కొడుకు అటువంటి వాడని ఎలా అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు పుష్పహాసుడు. లోకం పోకడా రాజుల వైఖరి బాగా తెలిసినందున గుహుడు, ఈ వార్త రాజుకి కోపం కలిగించక మానదు. నువ్వు నా మాటకు అడ్డు చెప్పకుండా మన ఓడలు ద్వీపాంతరాలకు వెళ్తూ ఉంటాయి గనక ఓడ ఎక్కి అమరావతి పట్టణానికి పో. కొన్నాళ్ళకి రాజుగారి కోపం చల్లారాక వద్దువుగాన్లే అనేసి పుష్పహాసుణ్ణి ఆ రాత్రే నగరం దాటించాడు.
రాజు వస్తూనే విచారణ చేయకుండా, జరిగింది పూర్తిగా తెలుసుకోకుండా పుష్పహాసుణ్ణి బంధించమన్నాడు. భటులు వెళ్ళి అతడెక్కడా కనిపించకపోవడంతో గుహుడిని బంధించి తెచ్చారు. ధనుంజయుడు అతడిని, ఓరి బెస్తవాడా, నీ కొడుకు పోతరించి చేసిందేమిటో నీకు తెలుసా? విద్యలు నేర్పించినందుకు ఇదా ఫలితం? వాడినెక్కడ దాచావో చెప్పు, లేకుంటే నీ వంశాన్నంతటినీ నాశనం చేస్తాను అంటూ గద్దించేసరికి గుహుడు గజగజ వణుకుతూ ఇలా అన్నాడు. స్వామి, దేవరవారి ఎదుట నిజమే చెబుతున్నాను. వాడు నాకు కడుపున పుట్టిన కొడుకు కాదు. చాలా కాలం క్రితము నాకు చేపలు పట్టే వలలో చిక్కుకొని దొరికాడు. గంగపుత్రుడని, గంగదత్తుడని మా కులం వాళ్ళందరికీ తెలుసు. పిల్లలు లేరని నేను పెంచుకుంటున్నాను. మళ్ళీ ఇన్నాళ్లకు రెండో కంకణం దొరికింది. దాన్ని మీకు ఇచ్చి రమ్మని పంపాను. వాడు తమ సభకొచ్చినప్పుడు అక్కడెవరూ లేకపోవడంతో ఒక పరిచారిక వచ్చి అతన్ని అంతఃపురానికి తీసుకువెళ్ళిందట. అంతలోనే యువరాజుగారొచ్చి లోపలికి వెళ్ళిన కారణం అడిగారట. వారు చెప్పలేనంత కోపడి నిలబడమని ఆపారట. మావాడు ఆగకుండా తోసుకుని వచ్చేశాడట. అందువల్ల ఏం పోయింది, నిలబడలేకపోయావా అని నేను తిట్టిన తిట్లు సాధారణమైనవి కావు దేవరా. దాంతో వాడు అలిగి నాతో చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. నేను మీ పాదసేవకుడిని, రక్షించండి అంటూ పాదాలపైన పడ్డాడు. అంతా శాంతంగా విన్న ధనుంజయుడు, ఓరి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాడు నీ కొడుకు కాదని తేలిపోయింది. రెండో కంకణం కూడా నీటిలోనే దొరికిందన్నమాట అంటూ ఉంటే పక్కన ఉన్న సుందరకుడు తండ్రికి రోషం పుట్టించే మాటలు అని రెచ్చగొట్టసాగాడు. అలిగి వెళ్ళినవాడు ఎప్పుడో ఒకరోజు రాకపోడులే, అప్పుడు చూద్దాం. ఈ పల్లెకారుడికి ఏ పాపమో తెలీదు. వీణేం చేస్తాం, పోరా పో, వాడొచ్చాక కనబడు అంటూ గుహుణ్ణి పంపేశాడు. తిలక ఈ సంభాషణ అంతా విన్నది. ఆమెకి మహదానందమైంది. అతడు పల్లెకారుడి కొడుకు కాదని వెంటనే లలితకు చెప్పేసింది. ఉత్తమ కులంలో పుట్టినందుకు అన్ని మంచి లక్షణాలు వచ్చి ఉంటాయని ఇద్దరూ అనుకున్నారు. లలిత విరహిణి అయింది. అందువల్ల మరిన్ని విశేషాలు తెలుసుకుని రావటానికి తిలక ప్రయత్నించి గుహుడి ఇంటి పరిసరాల్లో తిరగసాగింది. పుష్పహాసుడి స్నేహితుడొకడు ఆమెకు ఒక పత్రం ఇచ్చాడు. అందులో పుష్పహాసుడు తాను వటపాద పారణ్యంలో 5 రోజుల తర్వాత దేవానగరంలో 6 రోజులు ఉంటానని సూచించాడు. తిలక సహాయంతో లలిత విరహాన్ని ఓపలేక అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఓ అర్ధరాత్రి లలిత రత్నాలు మణులు అమర్చుకొని గుర్రం మీద తిలకతో సహా కోట దాటడానికి పుష్పహాసుణ్ణి ఈ 2 ప్రాంతాల్లో ఏదో ఒక చోట కలుసుకోవటానికి నిర్ణయించుకుంది. రాచకన్యలకు గుర్రపు స్వారీ అలవాటే గనుక లలిత ఓ గుర్రాన్ని స్వారీకి ఎంచుకుంది. లలిత గుర్రం తోలుతుంటే తిలక వెనక కూర్చున్నది. అయితే తిలకకు ఎప్పుడూ గుర్రం మీద ప్రయాణం అలవాటు లేకపోయేసరికి ఆమె దారిలో ఎక్కడో జారిపోయింది. త్రుటిలో కేకకు కూడా అందరంత దూరంగా వెళ్ళిపోయింది లలిత. కొంతసేపటి తర్వాత గాని ఆమెకు తనొక్కతే గుర్రంపై ఉన్నట్లు తెలియరాలేదు. రాత్రి చీకట్లో ఎక్కడ జారిపోయిందో. వెనక్కి వెళ్ళటం క్షేమం కాదు. పుష్పహాసుని కోసం ముందుకు వెళ్ళటమే ఉత్తమం అనుకుంది. సఖి జారిపోయినందుకు చింతిస్తూ ఉండగా ఆమెకు ఆకలి మొదలైంది. తినటానికేం దొరుకుతాయా అని ఆలోచిస్తూనే ఒక మర్రి చెట్టు నీడన గుర్రాన్ని ఆపి చుట్టూ చూడసాగింది. ఆ మర్రి చెట్టు ఉన్న ప్రాంతానికి దగ్గరలోనే తామరపురం అనే ఊరు ఉంది. అక్కడ అందరూ కాపులే. వారికి పౌరోహిత్యం చేస్తూ గోవిందుడు అనే బ్రహ్మచారి ఆ ఊళ్ళోనే ఉంటున్నాడు. అతనికి దక్షతగా తల్లి ఒక్కతే. విద్యాగంధం లేకపోవడం వలన అతనికి చాలా కాలంగా పెళ్లి కాలేదు. నాకు పౌరోహిత్యం ద్వారా లభించేవన్నీ అనుభవించగల పెళ్ళాం లేకపోయాక ఎన్ని ఉండి ఏం లాభము అని కొడుకు పెళ్లికి తొందరపడుతూ ఉంటే, 20 ఏళ్లవాడివి, అంత తొందర దేనికి అని తల్లి ఓదార్చసాగింది. అయినా గోవిందుని గోల గోవిందునుడే. ఒకనాడు జాము పొద్దెక్కాక ఆకులు కోసుకోవటానికి గోవిందుడు అడవికి వెళ్ళాడు. ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చేసరికి
అటూ ఇటూ చూస్తూ కనిపించింది లలిత. గ్రామం దాపున ఉన్న అడవికి దగ్గరగా అంత సుందరాంగి ఒంటరిగా కనిపించేసరికి తాను బ్రహ్మచారి కావటంతో ఆమె దగ్గరికి వెళ్ళి వివరాలు అడిగాడు. ఆమె ఏమీ చెప్పకపోయేసరికి తనే తన పరిచయం చేసుకుని, ఆకలిగా ఉన్నట్లున్నావు, మా ఇంట భోజన సదుపాయం చేస్తానురా అన్నాడు. ఆమెకు చాలా ఆకలిగా ఉండటంతో వేరే దారి లేక సరే పద అంది. చాలా ఆనందించి అతడు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అమ్మా, ఈమెకు ఎవరూ ఉన్నట్టు లేరు. వివరాలు అడిగితే ముభావంగా ఊరుకుంది. ముందు చక్కని భోజనం పెట్టి తర్వాత మెల్లగా నచ్చచెప్పు, నేనా పిల్లని పెళ్లి చేసుకుంటాను అని ఆశపడ్డాడు. తల్లి ఆ పిల్లకు స్నాన భోజనాదులు అన్ని ఏర్పాట్లు చక్కగా చేసి కమ్మగా భోజనం పెట్టి, అమ్మాయి, మావాడు గొప్ప పురోహితుడు, ఈ చుట్టుపక్కల 3 ఊళ్ళు మనవే, దేనికి లోటుండదు అని పెళ్లి కొప్పించాలని నాంది ప్రస్తావనలు చేసింది. మరోవైపు పంచాంగం తీసి చూసి 3 నెలల వరకు పెళ్లికి సరైన ముహూర్తాలు లేనందున గోవిందుడు దిగులు పడసాగాడు. 2 రోజులు తిరిగేసరికి ఊళ్ళోని పడుచు కుర్రాళ్ల తాకిడి ఏదో ఒక సాకుతో ఆ ఇంటికి అధికమైంది. అంతఃపురంలో ఉండాల్సిన అందగత్తే ఆరు బయట పూరికొంపలో ఉంటే అలాగే ఉంటుంది మరి. 2 రోజులు తిరిగేసరికి సొమ్ము లేదని కనిపెట్టేసిన లలిత, ఓ బ్రాహ్మణుడా, ఈ కంకణం పుచ్చుకొని అమ్ముకొని తీసుకొచ్చావంటే చాలా డబ్బొస్తుంది, లోటు లేకుండా జరిపించవచ్చు అనేసరికి అంత వెలగల నగను మహదానందంగా పుచ్చుకొని సమీపాన గల పట్నానికి పయనమయ్యాడు గోవిందుడు. అక్కడ ఆ కడియాన్ని అమ్ముతూ ఉండగా గొప్ప వెలగలిగిన ఆ కడియాన్ని తక్కువ వెలకు అమ్మటం చూసిన రాజభటులు అతన్ని పట్టుకొని నగర అధ్యక్షుని దగ్గరకు తీసుకువెళ్లారు. అయితే రాకుమార్తెని తప్పించడానికి తిలక పనిన ఉపాయం వల్ల దొంగలు కోటగోడుకు గొలుసు వేసి లోపలికి దూరి రాజకుమార్తెను ఎత్తుకుపోయినట్లుగా భావించడం జరిగింది. అందువల్ల అటువంటి దొంగలను పట్టుకోవడానికి రాజు ఎందరో భటులను పంపాడు. రాజభటులు అతన్ని కడియంతో సహా ప్రభువు ముందర హాజరుపరిచారు. కడియాన్ని చూస్తూనే రాజు గుర్తుపట్టి దుఃఖంతో లలితను తలుచుకుంటూ, నీకీ కడియం ఎలా వచ్చింది అని గోవిందుణ్ణి అడగ్గా, నా భార్యదే అన్నాడు అతను. పెళ్ళే కాని బ్రహ్మచారివి, నీకు పెళ్ళామేది అన్నప్పుడు, పిల్లను ఇంటికి తెచ్చుకున్నాను, ఇంకా పెళ్లి చేసుకోలేదు అనేసరికి, ఇతడు ఆ ముఠాలోని వాడు కాదు కదా, ఏమో పరీక్షించి చూడాలనుకొని కొందరి భటుల్ని తక్షణమే అతని ఇంటికి పంపించాడు. వారు కనుగొని తిరిగి వచ్చి, దేవా, ఇతడి ఇంట్లో ఓ ముసలిది తప్ప మరెవరూ లేరు. వారం రోజుల క్రితం ఓ చిన్నదాన్ని తెచ్చి ఇంట ఉంచాడట. ఇప్పుడేమైందో తెలియదని గ్రామస్తులు అంటున్నారు. ఆ ముసల్దాన్ని అడిగితే కొడుకు ఇంటలేని సమయం చూసి అదెక్కడికో పారిపోయిందంటుంది అన్నారు. ఈలోగా మరికొన్ని ఆభరణాలు లలిత ధరించినవి దొరకడంతో పాటు కొందరు దొంగలు కూడా పట్టుబడ్డారు. లలిత ఎక్కడా అని రాజు వారిని గద్దించాడు. వాళ్ళు భయంతో వణుకుతూ, దేవరా, మేము నిజమే చెబుతున్నాం, వినండి. తూర్పు సముద్ర ప్రాంతపు అరణ్యంలో మేము సంచరిస్తూ ఉండగా 16 ఏళ్ల చిన్నదొకతే గుర్రం మీద చాలా వేగంగా ఎక్కడికో పోతోంది. మేము కర్రలు అడ్డంగా విసిరి గుర్రాన్ని ఆపేసి ఆమె దగ్గర సొమ్ములు దోచుకున్నాం. ఇంతలో మాలో ఒకడికి ఆ చిన్నదాన్ని పెళ్లాడాలనే బుద్ధి పుట్టింది. మీలో తెలివి ఎంతో చూడాలి అంటూ ఈ చిన్నది బారెడు కర్రనొకదాన్ని తీసుకొని 100 బారల దూరం విసిరి ఆ కర్ర ఎవరు ముందుకు తీసుకొస్తే వారిని పెళ్లాడతానంది. మేము కాలి సత్తువు కొద్దీ పరిగెత్తాం. ఈలోగా ఆమె గుర్రం మీద ఉడాయించింది అన్నారు. నిజానిజాలు తేలే వరకు మీకు ద్వీపాంతర శిక్షే గతి అని వారికి ఆ శిక్ష విధించాడు రాజు. లలిత కోసము సమీప అరణ్యాల్లో వెతకమని భటులకు ఆజ్ఞాపించాడు. అంతవరకు కథ చెప్పిన మణిసిద్ధుడు, మన ప్రయాణానికి వేళయింది, అనంతరం ఉదంతాన్ని పై మజిలీలో చెప్పుకుందాము అని ఇలా చెప్పసాగాడు. కాశీ మజిలీ కథలు 55వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.